మనకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? వస్తే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వీళ్ళ పైన వెయిట్ ఖచ్చితంగా స్పీకర్ ఎందుకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటలేడో అర్థమైతలేదు. ఆల్రెడీ హైకోర్టు అంతా స్టేట్ వార్నింగ్ ఎమ్మెల్యేస్ కానీ స్పీకర్ కి ఇచ్చినా కూడా ఇంత డిలే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అనేటివి వస్తాయి. అల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండానే నెక్స్ట్. పబ్లిక్ మాత్రం చూసేది గులాబీ జెండా. బీఆర్ఎస్ పార్టీ వైపే కేటీఆర్ గారే శ్రీరామ రక్షగా భావిస్తారని చెప్పి నేను భావిస్తాను. సో ప్రస్తుతం మనతో రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ విశాల్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే మా నాగేంద్రం గారి ఇష్యూ మీదే, అదే విధంగా విద్యార్థుల గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకుందాం. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏంటన్నా, ముఖ్యంగా బై ఎలక్షన్ హీట్ అవ్వక ముందే జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఖైరతాబాద్ అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ బై ఎలక్షన్స్ ఎట్లయినాయో వాస్తవానికి మేము తిరిగిన వాళ్ళు మాకు తెలుసు, మీరు మాకంటే తిరిగిన వాళ్ళు మీకు తెలుసు. గల్లీ గల్లీలో ఎన్ని కొట్లాటలైనా కంటే నాకంటే కూడా మీరే నంబర్స్ లో మీరే చెప్తారు. వాస్తవానికి మాకన్నా మీరే గ్రేట్. అంటే నేను నాకు కాదు మైక్, నేను మైక్ నీకే పెడతా, నువ్వే చెప్పు ఎన్ని కొట్లాటలని. లాస్ట్ 2 గంటలు ఏమైంది? నీ నోరుతో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు లేవా, నువ్వు చూడలేవా? ఇట్లాంటి ఎలక్షన్స్ నేను సినిమాలలో చూసిన. అంటే ఇప్పుడు నా ఏజ్ చిన్న అయినా సరే విద్యార్థి విభాగంలో